ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా మూవీ కల్కి. తాజాగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ను సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలో దీపికా పదుకునే, అమితాబ్, కమల్ హాసన్ వంటి స్టార్స్ నటించారు. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, రాజమౌళి, రామ్ గోపాల్ వర్మ వంటి సెలబ్రిటీలు ముఖ్య పాత్రల్లో కనిపించారు. పురాణాలకు, కలియుగాంతానికి, కల్కి అవతారానికి లింక్ చేస్తూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించారు. కురుక్షేత్ర యుద్ధం జరిగిన 6000 సంవత్సరాల తర్వాత భూమి మొత్తం నాశనం అవుతుంది. ఆ తర్వాత భూమి మీద ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో అనేది కల్కి కథ. హాలీవుడ్ రేంజ్ విజువల్స్ చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఈ సినిమా హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించారు. సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కంటెంట్, విజువల్స్, విఎఫ్ఎక్స్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్ కు ఆడియన్స్ ఫిదా అవుతూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. రూపాయలు 600 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాను పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. దీంతో సినిమా కలెక్షన్లు కుమ్మేయడం ఖాయమనుకున్నారంతా. కల్కి మొదటి రోజు అద్భుతమైన కలెక్షన్లతో బాక్సాఫీస్ను దుమ్ము దులిపేసింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1.95 కోట్లకు పైగా వసూలు చేసి అనేక రికార్డులను బద్దలు కొట్టింది. తెలుగులోనే ఈ సినిమా రూపాయలు 135 కోట్లకు పైగా వసూలు చేసి టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక వసూలు చేసిన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. అయితే బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయడంలో కల్కి ఫెయిల్ అయింది. బాహుబలి మెనస్ 2 తొలి రోజు 250 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి మొదటి స్థానంలో ఉండగా, కల్కి సినిమా 191.5 కోట్ల రూపాయలు వసూలు చేసి రెండో స్థానంలో నిలిచింది. తాజాగా చిత్ర నిర్మాత కల్కి తొలి రోజు కలెక్షన్స్ ను ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు.